మహారాష్ట్ర మరో దారుణం. నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై ఓవైపు విచారణ జరుగుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసనలు, ధర్నాలు జరుగుతున్నాయి. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ కల్పించాలంటూ వైద్యులు, నర్సులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా కామాంధులు ఖాతరు చేయడం లేదు. మీ పని మీదే, మా పని మాదే అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా రోజుకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తోంది. గుడ్లావల్రు గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు. ఆ అమ్మాయి, అబ్బాయి కలిసి గర్ల్స్ వాష్రూమ్ హిడెన్ కెమెరా కేస్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అక్కడ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. సీక్రెట్ కెమెరాలు అమర్చింది ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులేనని ఆరోపణలు వస్తున్నాయి. ఒక అమ్మాయి, అబ్బాయి అదే కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారట. ఇద్దరూ స్నేహితులు కాగా, అమ్మాయి హాస్టల్లో కెమెరాలు ఏర్పాటు చేసిందని, వాటితో చిత్రీకరించిన ఫోటోలు, వీడియోల్ని తన స్నేహితుడికి పంపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ విద్యార్థి కూడా అదే కాలేజీ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నట్లు చెబుతున్నారు. అంబులెన్స్ ఎత్తుకెళ్తుండగా ఊహించని ట్విస్ట్. మళ్లీ అదే హాస్పిటల్కు దొంగ. ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి వచ్చి, ఖాళీగానే ఉంది కదా అని సరదాగా అలా అక్కవాళ్ళింటికి వెళ్ళొద్దామని అంబులెన్స్ వేసుకుని వెళ్లాడు ఓ ప్రబుద్ధుడు. కాని మధ్యలోకి వెళ్లగానే ఒక్కసారిగా అదుపుతప్పి అంబులెన్స్ తిరగబడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కి కాల్ చేస్తే, ఇంకో అంబులెన్స్తో తీసుకొచ్చి మళ్లీ అదే ఆస్పత్రిలో పడేశారు. ఈ ఘటన సిద్దిపేటలో జరిగింది. ఈ ఘటన వెలుగులోకి రాగా, ఇదే కర్మ అంటే అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు. లారీ చక్రాల కింద నలిగిపోయిన చిన్నారి. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఘోరం. హబ్సిగూడ రోడ్ యాక్సిడెంట్. హబ్సిగూడలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొని 6వ తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తార్నాక డివిజన్ హనుమాన్ నగర్కు చెందిన సంతోషి, నీల్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తె కామేశ్వరి స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతోంది. కామేశ్వరి తమ్ముడు వేదాంశ్ కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు. రోజులాగే గురువారం సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలను తీసుకుని తల్లి సంతోషి స్కూటీపై ఇంటికి బయలుదేరారు. హబ్సిగూడకు చేరుకోగానే పక్క నుంచి వెళ్తున్న ఓ లారీ ఉన్నట్లుండి లెఫ్ట్ సైడ్ దూసుకొచ్చింది. దీంతో లారీ స్కూటీకి తగలటంతో అందరూ కింద పడిపోయారు. కామేశ్వరి కాళ్ల పైనుంచి లారీ వెనుక చక్రాలు వెళ్లాయి. తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించగా తీవ్ర రక్తస్రావం కావడంతో అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ మియారాం జట్ను అదుపులోకి తీసుకున్నారు. వారం కిందట హబ్సిగూడలో జరిగిన మరో ప్రమాదంలో ఆలోను వెనుక నుంచి లారీ ఢీకొనడటంతో 10వ తరగతి విద్యార్థిని దుర్మరణం. దొంగను పరుగులు పెట్టించిన సీసీ కెమెరా. ఇదేదో బాగుంది గురూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో దొంగతనం చెయ్యటానికి వచ్చిన దొంగకు వింత అనుభవం ఎదురైంది. సత్తుపల్లి పట్టణంలో మిస్టర్ హబ్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగతనం చెయ్యటానికి గుర్తు తెలియని వ్యక్తి గోడదూకి వచ్చాడు. కాని ఎలాంటి ప్రయత్నం చేయకుండానే తిరిగి పరుగు లంకించుకున్నాడు. ఎందుకంటే దొంగతనానికి వెళ్లిన ఇంటికి 360° సీసీ కెమెరా అమర్చుకున్నారు యజమాని. టెక్నాలజీ మహిమతో దొంగను రావటాన్ని కనిపెట్టిన సీసీ కెమెరా వెంటనే సైరన్ మోగించింది. ఇంకేముంది, వచ్చిన దానికంటే వేగంగా సెకన్ల వ్యవధిలో దొంగత పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సీసీ కెమెరాను పెట్టుకుంటే దొంగతనాలు జరగవన్నమా? భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసిన భార్య, అక్క మొగుడు అడ్డుపడినా. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని ఉగ్గంపల్లికి చెందిన దాసరి సురేష్, సరితలకు చాలా ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అదే ఊళ్లోని భక్తమార్కండేయ గుడి వీధిలో నివసించే వీరస్వామి.
సురేష్కు మేనమామ అవుతాడు. ఆయన చిన్న కుమార్తె సంధ్య మానసిక వికలాంగురాలు. ఏ పని చేసుకోలేని ఆమెను తల్లిదండ్రులు చంటిబిడ్డలా సాకుతున్నారు. అయితే సంధ్యకు సురేష్ అంటే ఇష్టమని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సురేష్ భార్యను ఒప్పించి తమ కుమార్తెను అతడికిచ్చి పెళ్లి చేశారు. మద్యం తాగి పాఠశాల ముందే పడిపోయిన గవర్నమెంట్ టీచర్. డ్రంకన్ స్కూల్ టీచర్. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఫూటుగా మద్యం తాగి బడికి రాకముందే పడిపోయాడు. మత్తులో పడి రోడ్డుపై దొర్లుతున్న ఆ టీచర్ను విద్యార్థులు ఓ పశువుల కొట్టంలోకి ఈడ్చుకెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య రోజూ మద్యం తాగి వస్తాడని విద్యార్థులు చెబుతున్నారు. ఆయన తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏం గవర్నమెంట్ ఇది? నాకర్థం కాదు. రేవంత్ పాలనపై VH5. తెలంగాణలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కారుపై సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం ప్రభుత్వంరా ఇది? తెలంగాణలో మళ్లీ దొరల పాలనే వచ్చింది అంటూ కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో పేదల సమస్యలు తీరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ హయాంలో ఇచ్చిన భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించపోతే ఆ భూముల్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ VH వైసీపీని వీడనున్న రోజా. పార్టీ మార్పుపై మాజీ మంత్రి క్లారిటీ. ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏపీలో తాజా పరిణామాలపై ఆమె స్పందించారు. ప్రధానంగా రోజా పార్టీ మారతానని, తమిళ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపైన మాజీ మంత్రి స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, 2014 నుండి 19లో కూడా ఇలానే చాలా మంది మారారని, వెళ్లే వారి వల్ల పార్టీకి నష్టం ఏమీ లేదని, పార్టీలు మారే వారికి గౌరవం దక్కదు, చరిత్రహీనులుగా మిగిలి